వెల్లుల్లి సహజ ఔషధ ఆహార పదార్థంగా మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే వెల్లుల్లి శరీరానికి చేసే మేలు అలాంటిది. మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఒళ్ళు నొప్పులు ఉన్నా వెల్లుల్లి వాటిని నివారించడానికి సహాయపడుతుంది. రోగాన్ని న్యాయం చేసే మంచి ఔషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది. వెల్లుల్లిని కేవలం మన ఆహారంలో రుచి మరియు సువాసన కోసమే కాదు, మన ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. వెల్లుల్లి తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి ఒళ్ళు నొప్పులు తగ్గించేస్తుంది. కొందరి చెవుల నుండి చీము బయటికి రావటం వల్ల వారి చెవి నుండి దుర్గంధం వస్తుంది. అలాంటి వాళ్ళు వెల్లుల్లిని చెవి దగ్గర పెట్టుకుంటే చెవి నుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ అవుతుంది. అంతేకాదు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు వెల్లుల్లిని చెవిలో పెట్టుకోవటం వల్ల వాటి నుంచి మంచి ఉపశమనం పొందుతారు. ఎప్పుడైతే చెవిలో మీరు వెల్లుల్లి ఉంచుకుంటారో క్రమంగా మీ శరీరంలో ఉన్న వేడి పెరుగుతూ వాపులు, తలనొప్పి, జ్వరం, చెవి నొప్పులు పూర్తిగా దూరం అయిపోతాయి. అంతేకాదు, చెవి నొప్పితో ఒకటే బాధను అనుభవిస్తున్న వారు ఒక వెల్లుల్లిపాయను రాత్రి పడుకునే ముందు చెవిలో పెట్టుకుంటే ఉదయం నిద్రలేచేసరికి ఆ నొప్పి తక్షణం మటుమాయమైపోతుంది. దగ్గుతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని దంచి ముద్దగా చేసుకుని ఆ వెల్లుల్లి ముద్ద మరియు తేనెను 2 గంటలకు ఒకసారి తీసుకోవటం వల్ల దగ్గు దూరం అయిపోతుంది. ఎంతో హాయిగా కూడా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరగడానికి, కొవ్వును తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. గుండె బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది వెల్లుల్లి. హృదయ సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయాన్నే 1 లేదా 2 వెల్లుల్లిపాయలు తీసుకోవడం మంచిది అంటారు. శుద్ధమైన రక్తాన్ని, సున్నితమైన రక్త ప్రవాహం జరగడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినాలి అంటారు. తామర, దురదలతో బాధపడేవారు, పాదాల పగులతో బాధపడేవారు వెల్లుల్లి ముద్దను లేదా వెల్లుల్లి నూనెను ఆ స్థానాల్లో రాయటం వల్ల ఆ అంటు వ్యాధులు దూరమై మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవటం మంచిది. వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక గుణాలు కలిగి ఉండటం వల్ల అటువంటి నొప్పులు వెంటనే నయమైపోతాయి. జలుబు, దగ్గుతో చిరాకు చెందేవారు వెల్లుల్లి తీసుకోవటం వల్ల ఉపశమనం పొందుతారు. చిన్న చిన్న గుల్లలు, దెబ్బ తగిలిన చోటు, దోమకాటు మరియు దురద కలిగిన ప్రాంతాల్లో వెల్లుల్లి రాయటం వల్ల మంచిది అంటున్నారు. యాంటీ బ్యాక్టీరియా మరియు బాధరహిత గుణాలు వెల్లుల్లిలో ఉండటం వల్ల పంటి నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకుంటే ఆ బాధ నుండి విముక్తి పొందవచ్చుట. అదండి, వెల్లుల్లి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలున్నాయో తెలుసా? గతంలోనే ఆయుర్వేద శాస్త్రం మన పూర్వీకులు ఇలానే వెల్లుల్లి సహాయంతో, కూరగాయలతో ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ మనమంతా వాటిని మర్చిపోతున్నాం. ఇప్పటికైనా మన ఆయుర్వేదాన్ని మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం.